పరలోకపు దర్శనానికి విధేయులై ఉండాలి. విజన్, దర్శనం అనగా ఏంటి? మనం కంటితో చూస్తాం, అది కూడా ఏంటిదే? దర్శనం, విజన్. కంటితో చూస్తాం, కానీ ఈ పరలోకపు దర్శనం అనగా ఏంటి? ఈ విజన్ అనగా ఏంటి? దేవుడికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. ఆ ఉద్దేశాన్ని నీ మనసులో తెలియపరుస్తాడు. అది స్వప్నాలతో తెలియపరుస్తాడు. నువ్వు పడుకుంటుండగా కళల్లో దేవుడు తెలియపరుస్తాడు. వాక్యం అందిస్తుండగా దేవుడు తెలియపరుస్తాడు. ఇంకొక దైవజనుడి ద్వారా ప్రవచనాలు చెప్పి తెలియపరుస్తాడు. వాక్యం చదువుతుండగా తెలియపరుస్తాడు. ప్రసంగం వింటుండగా దేవుడు తెలియపరుస్తాడు. మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా తెలియపరుస్తాడు. అది నీ దర్శనం. ఆ దర్శనానికి నువ్వు విధేయత చూపెట్టాలి. ఆ దర్శనముతో పాటు నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆ దేవుడిచ్చిన దర్శనాన్ని పట్టుకొని నువ్వు ముందుకెళ్ళావా, అది నిన్ను పోషిస్తుంది, అది నిన్ను నడిపిస్తుంది, అది నిన్ను హెచ్చిస్తుంది, అది నీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ దర్శనం నిన్ను హెచ్చిస్తుంది. సామెతల 29:18 వాక్యం ఇలా చెప్పబడుతుంది, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దైవోక్తి లేని చోటన ప్రజలు కట్టు లేక తిరుగుదురు. ఇంగ్లీష్ తర్జుమా ఏంటంటే, దర్శనము లేని చోట ప్రజలు ఏమైపోతారు? నాశనమైపోతారు. పెరిష్ అన్న హీబ్రూ మాటకి అర్థం ఏంటంటే, స్త్రీలు తలస్నానం చేసిన తరువాత ఆ తల వెంట్రికలు ఆరపెట్టిన తర్వాత హెయిర్ క్లిప్ పెట్టుకోకుండా, హెయిర్ బ్యాండ్ పెట్టుకోకుండా అలా వదిలేశారనుకో, ఏమైపోద్ది? తల వెంట్రికలన్నీ అలా చల్లా చెదిరైపోద్ది. దర్శనము లేని జీవితం అలా చల్లా చెదిరైపోద్ది. ఏ గురి ఉండదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయిపోయింది. జనవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, 2019 వచ్చేస్తున్నా 2020కి. అంటే ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తికి? ఏమి లేదు, ఒక గురి లేదు, ఒక గోల్ లేదు. కానీ దర్శనం ఉన్న వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది. ఈ వారములో నేను ఇది చెయ్యాలి, ఈ నెలలో నేను ఇది చెయ్యాలి, ఈ సంవత్సరం ఇది నేను చెయ్యాలి. ఒకవేళ 2019లో నీకు ఈ వారములో నేను ఇది చెయ్యాలి, ఈ నెలలో నేను ఇది చెయ్యాలి, ఈ సంవత్సరం ఇది చెయ్యాలి అన్న దర్శనం నీకు లేకపోతే, అన్న గోల్ లేకపోతే, 2019 ఎలాగుందో 2020 కూడా అలాగే ఉంటుంది, 2070 కూడా అలాగే ఉంటుంది, నువ్వు మరణించే వరకు అలాగే ఉంటుంది. ఎందుకు తెలుసా? నీకంటూ ఒక గోల్ లేదు, నీకంటూ ఒక దర్శనం లేదు. కానీ అదే గనక 2020లో ప్రతి వారానికి ఒక గోల్, ప్రతి నెలకు ఒక గోల్, ప్రతి సంవత్సరానికి ఒక గోల్. నేను చెప్పనా, 2019 లాగా ఉండదు 2020. నా దేవుడు ఒక నూతనమైన చాప్టర్ నీ కొరకు ఆయన చేయగలడు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే, దేవా ఇది ఇంకా అర్థమయ్యేటి సాయం చేయదేవా అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఉదాహరణ. ఆర్ యు రెడీ? ఈ రోజుకి మన గోల్ ఏంటంటే, మందిరానికి రావడం, దేవుణ్ణి ఆరాధించడం, ఆయన నీతో ఏం మాట్లాడబోతున్నాడో వినాలని, తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతావు. ఎక్కడికి? ఇంటికి. నువ్వు ఇంటికి ఆరాధన అయిపోయినాక ఇంటికి వెళ్ళడం నీ దర్శనం, ఇంటికి వెళ్ళడం నీ గోల్. ఆరాధన అయిపోయినాక వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి మైండ్ ఆఫ్ అయిపోయింది. ఏమైపోయింది? మెదడు పని చేయట్లా. ఏం చేస్తాడు ఆయన? ఎట్టెళ్ళాలో అతనికి తెలియదు. ఎదర వైపు వెళ్తాడు, వెనక వైపు వెళ్తాడు, ఎడం వైపు తిరుగుతాడు, కుడి వైపు తిరుగుతాడు, ఆ సందులోకి వెళ్తాడు, ఈ సందులోకి వెళ్తాడు, ఈ సందులోకి వెళ్తాడు, ఈ సందులోకి వెళ్తాడు, మళ్ళీ ఇక్కడే ఉంటాడు. కానీ బతికే ఉన్నాడు. కానీ నీ మైండ్ బాగుంది. నువ్వు ఆరాధన అయిపోయినాక ఇంటికి వెళ్తున్నావు, గబుక్కుని వర్షం పడింది, వెంటనే చచ్చిపోతావా? ఆత్మహత్య చేసుకుంటావా? ఏం చేస్తావు? ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వర్షం తగ్గేదాకా ఉంటావు. మరలా తగ్గిందని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ముందు వేస్తావు. భయంకరంగా మంచు పడింది, అమెరికాలో కెనడాలో పడినట్టుగా మంచు పడగానే ఆత్మహత్య చేసుకుంటావా? ఏం చేస్తావు? ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఆ మంచు తగ్గేదాకా అక్కడ ఉంటావు. అక్కడ నుండి బయటికి రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళాలని చూసావు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఆత్మహత్య చేసుకుంటావా? చేసుకో. మళ్ళీ అక్కడ నుండి ఏం చేస్తావు తెలుసా? ట్రాఫిక్ అయిపోయేదాకా ఉండి మరలా అక్కడ నుండి ఇంటికి వెళ్తావు. 1 గంటలో వెళ్ళాల్సిన నువ్వు వారం తర్వాత వెళ్ళావు. ఎందుకని? నీకంటూ ఏముంది? దర్శనం ఉంది. కానీ చర్చిలో నుండి మైండ్ ఆఫ్ అయిపోయిన ఆ వ్యక్తికి ఏం పోయింది? దర్శనం పోయింది గనక ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. కానీ నీకు దర్శనం ఉంది గనక కొంచెం లేట్ అయినా, కొంచెం ఇబ్బంది అయినా, ఎలాగైతే నువ్వు ఇంటికి వెళ్ళావో నీ బతుకులో కూడా ఒక గోల్ ఉండాలి, నీకు ఒక దర్శనం ఉండాలి. ఒకవేళ వారంలో జరగకపోయినా, నెలలో జరగకపోయినా, ఈ సంవత్సరంలో నువ్వు ఆ గోల్కి నువ్వు వెళ్ళగలవు. ఆ దర్శనం కలిగి నువ్వు బతకాలి.
అందుకే దర్శనము లేని చోట ప్రజలు కట్టులేక తిరుగుతారు. ఈ రోజున నీ జీవితంలో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదా? అక్కడే ఉన్నావా? ముందుకు వెళ్ళట్లేదా? నీకు దర్శనం లేదు. అందుకే మైండ్ ఆఫ్ అయిపోయిన, మెదడు పనిచేయన వ్యక్తి అక్కడక్కడే కొట్టుకుంటాడు. కానీ నువ్వు అక్కడ కొట్టుకోవట్లా, ఇంటికి వెళ్ళగలిగావు. ఎందువలన? నజరేయుడైన యేసయ్య నామములో నీకొక దర్శనం కలుగును గాక, నీకొక విజన్ కలుగును గాక, నీ కుటుంబం పట్ల ఒక దర్శనం కలుగును గాక, నీ ఇల్లు పట్ల ఒక విజన్ కలుగును గాక, నీ వ్యాపారం పట్ల ఒక దర్శనం కలుగును గాక. ఈ మాట జాగ్రత్తగా వినండి. వి మస్ట్ బి కేర్ఫుల్ టు కీప్ ద విజన్ అలైవ్. దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని సజీవంగా ఉంచడానికి జాగ్రత్త పడాలి. వి మస్ట్ బి కేర్ఫుల్ టు కీప్ ద విజన్ అలైవ్. దేవుడు నీకు దర్శనం ఇచ్చాడే, ఆ దర్శనం ఊరికే జరగదు. నీకు దర్శనం రాగానే 10 మంది వచ్చి సహకరించరు, 10 మంది పురుషులు వచ్చి సహకరించరు, 10 మంది స్త్రీలు వచ్చి సహకరించరు. రెడ్ కార్పెట్ ఎవడ వేయడు, అందరూ వచ్చి లక్షల రూపాయలు నీకు ఇచ్చేడు, కోట్ల రూపాయలు నీకు ఇచ్చేడు. వేదన గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది గుండా వెళ్ళాల్సి వస్తుంది, కష్టం గుండా వెళ్ళాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బంది గుండా వెళ్ళాల్సి వస్తుంది. భర్త అర్థం చేసుకోడు, భార్య అర్థం చేసుకోరు, పిల్లలు అర్థం చేసుకోరు, బంధువులు అర్థం చేసుకోరు, స్నేహితులు అర్థం చేసుకోరు. అటువంటి టైంలో దేవుడిచ్చిన దర్శనం మృతం పొందడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి, మరణించడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. ఆ దర్శనం లైవ్గా ఉండడానికి, సజీవంగా ఉండడానికి. భార్యాభర్తలను దేవుడు ఆశీర్వదించాడు, ఒక బాబునిచ్చాడు. బాబునివ్వగానే గంటల పసికందు దుమ్ము దులుపుకొని అయిపోయింది నా పని అని అమ్మా నాన్న అంటారా? అనరు. ఆ బాబు మరణించకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ రోగం రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ ఇబ్బంది కలగకుండడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ జంతువు దాడి చేయకుండా, ఏ మనిషి దాడి చేయకుండా, ఏది కూడా దాడి చేయకుండా ఆ బాబుని జాగ్రత్తగా తీసుకుంటారు. ఒక్క వయసు వచ్చేదాకా జాగ్రత్త తీసుకుంటారు. తర్వాత మొత్తం ఆయనే నడిపిస్తాడు. నీ దర్శనం కూడా అదే. ఒక స్థాయికి వచ్చేదాకా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. నీ గుండెల్లో ఒక దర్శనం ఇచ్చాడే, నీ మనస్సులో ఒక దర్శనం ఇచ్చాడే, నీ హృదయంలో ఒక కళ ఇచ్చాడే, అది జాగ్రత్త పడాలి. డబ్బులు లేనప్పుడు, ప్రజలు నిందిస్తున్నప్పుడు, ప్రజలు విమర్శిస్తున్నప్పుడు, ప్రజలు ఎగతాళి చేస్తున్నప్పుడు, ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు, ఒంటరిగా వెళ్తున్నప్పుడు, భార్య అర్థం చేసుకోలేనప్పుడు, భర్త అర్థం చేసుకోలేనప్పుడు, దైవజనులు అర్థం చేసుకోలేనప్పుడు ఆ దర్శనాన్ని కాపాడడానికి జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడ్డావా, దేవుని యొక్క దర్శనమే నిన్ను మెట్టుగా పైకెక్కిస్తుంది, నీకు అన్నం పెడుతుంది, నీకు వస్త్రాలు ఇస్తుంది, నీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త తీసుకోవాలి. అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనం ఇచ్చాడు. వెంటనే ఎవడ సహకరించలా, రాళ్ళ దెబ్బలు, సముద్రములో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ముమ్మారు, 1 తక్కువ 40 సార్లు కర్ర దెబ్బలు, కొరడా దెబ్బలు. ఓడలో వెళ్తుండగా ఓడ బద్దలైపోయింది, చెరసాల్లో వేశారు. కానీ తనకిచ్చిన దర్శనాన్ని సజీవంగా ఉంచడానికి జాగ్రత్త తీసుకున్నాడు. అయ్యా నేను కృంగిపోకూడదయ్యా, ఆమేన్, హల్లెలూయా, నేను కృంగిపోకూడదయ్యా, ఈ ఆర్థిక ఇబ్బందులు కృంగిపోకూడదయ్యా, ప్రజలు అర్థం చేసుకుని కృంగిపోకూడదయ్యా. తన దర్శనాన్ని సజీవంగా ఉంచాడు. 14 పత్రికలు రాపిచ్చాడు. పౌలు పరలోక రాజ్యములో ఉన్నాడు. ఈ రోజు కూడా మన ప్రోత్సహించడానికి దేవుడు వాడుకున్నాడు. ఎక్కడ కూర్చున్న అనేక మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళకు దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. వాక్యం వింటుంటే దర్శనాలు వచ్చేస్తాయి. వాక్యం వింటుంటే బతకాలనిపిస్తుంది, వాక్యం వింటుంటే చావాలనిపించదు. వాక్యం వింటుండగానే నా బిడ్డల్ని ఉన్నత స్థానం తీసుకురావాలి అన్న దర్శనాలు వస్తాయి. ఇబ్బంది వచ్చిందని నీ దర్శనం మరణించేటట్టు చేయకూడదు, నువ్వు భద్రపరచాలి. యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, నేను నిన్ను అధికారిగా ఉంచుతానని. కానీ ఆ దర్శనాన్ని సజీవంగా ఉంచడానికి ఏం చేశాడు ఆయన? జాగ్రత్త పడ్డాడు. ఎన్ని ఇబ్బందులండి మనకు తెలవంది కాదు, అది ఎన్ని కష్టాలండి, ఎన్ని ఇరుకండి. ఇంకొకడైతే
ఏం దర్శనం అనుకునేవాడు. కానీ పరలోకం నుండి ఇచ్చిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాదు, విధేయుణ్ణై ఉన్నాను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం లింకన్ ఒకరోజు మీలాగే చర్చిలో వచ్చి కూర్చొని ఉండగా ఆ రోజున అదితి పాస్టర్ గారు వచ్చారంట. అదితి పాస్టర్ గారు వచ్చి ఎదర కూర్చున్న అబ్రహాం లింకన్ని లేచి నిలబడమన్నాడంట. లేచి నిలబడి ఇలా చేతులు కట్టుకున్నాడు. నువ్వు ఈ దేశానికి రాష్ట్రపతి అవ్వబోతున్నావు అన్నాడు. అనగానే అందరూ పక్క నవ్వారు. ఈయన రాష్ట్రపతి అవ్వటం ఏంటా అని చెప్పి దేవుడిచ్చిన దర్శనానికి ఆ విధేయుడై ఉన్నాడు. ఎన్ని అపజయాలు గుండా వెళ్ళాడో, ఎన్ని విజయాలు గుండా వెళ్ళాడో. దాదాపు 16 సార్లు ఎలక్షన్లో ఓడిపోయిన ఈ అబ్రహాం లింకన్ దేవుడిచ్చిన దర్శనానికి అవిధేయుడు కాక విధేయతతో చూపటం వలన అమెరికా దేశం మరవని ఒక రాష్ట్రపతిగా తీసుకొచ్చాడు అబ్రహాం లింకన్. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. అబ్రహాం లింకన్ ఏ బైబిల్ అయితే ఉపయోగించాడో ప్రమాణ స్వీకారములో ఈ రోజు కూడా ఆ బైబిలే ఉపయోగిస్తున్నారు. దేవుడిచ్చిన దర్శనం సజీవంగా ఉండడానికి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నయ్య ఇది వరకు ఎన్నో స్వప్నాలు ఉండే అన్నయ్య, ఇది వరకు ఎన్నో కళలు ఉండే అన్నయ్య, ఇప్పుడు అవన్నీ పోయినాయి అన్నయ్య, అవన్నీ మరణించినాయి అన్నయ్య. ఇది వరకు బాప్టిజం తీసుకున్న కొత్తలో, వాక్యం విన్న కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో ఎన్నెన్నో స్వప్నాలు ఉండేవి, ఎన్నెన్నో దర్శనాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి అన్నయ్య. ఒక తమ్ముడు అంటున్నాడు, పెళ్ళైన కొత్తలో నాకు ఎంత దర్శనం ఉండేదో అన్నయ్య, ఇది చేసేయాలి అది చేసేయాలని. కానీ ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుండి నా భార్య నాకు దర్శనం అయిపోయింది అన్నయ్య. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నువ్వు ఎవరైనా సరే నీ దర్శనం మృతం చెందింది అనుకుంటున్నావా? నీ దర్శనం మృతం చెందలా, పైకి మాత్రమే బూడిద, లోన ఇచ్చిన దర్శనం బగ్ 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 అని మండుతూనే ఉంది. ఇచ్చినవాడు దేవుడు, మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, పాస్టర్ గారి కాదు, ఇచ్చినవాడు దేవుడు. ప్రస్తుతం పైన ఒక బూడిద మాత్రమే ఉంది. ఇప్పటి కాలం పిల్లలకి తెలియదు. మన అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య గ్యాస్ స్టవ్ లేవు. అప్పుడు ఉండేది ఏంటిది? కట్టెల పొయ్య. ఆ రాత్రిపూట నీళ్ళేసి 9:30కో 10:30కో నీళ్లు పోసి ఆ మంటను ఏం చేస్తారు? ఆర్పేస్తారు. ఫైర్ డెడ్ అయిపోయింది, మంట అగ్ని మృతం చెందింది. అలా వెళ్ళిపోతారు. తెల్లవారుజాము 5:30 కల్లా వచ్చి నాయనమ్మో అమ్మమ్మో అక్కడ రాగానే మనలాగా లైటర్లు అగ్గి పెట్టి ఏమీ లేదు, వెంటనే అక్కడ ఉండి ఆ బూడిదని అలా అలా అని అంటది. అంతే, ఆరిపోయింది, మరణించిన మంట అనుకుంటారు. కానీ తిరిగి బగ 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 మండుతుంది. ఈ ఉదయం పూట దేవుడికి ఇచ్చిన దర్శనం, దేవుడికి ఇచ్చిన స్వప్నం, దేవుడిచ్చిన కళ ఈ రోజున మరణించలా, లోపల మంట ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన గాలిని ఆ స్వప్నం మీదకి పంపిస్తున్నాడు, ఆ కళ మీదకి పంపిస్తున్నాడు, ఆ దర్శనం మీదకి పంపిస్తున్నాడు. ఆ మంట మళ్ళా ప్రజ్వలించును గాక. దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చిన దర్శనం నీతోనే దేవుడు జరిగిస్తాడు. దేవుడిచ్చిన కళ నీతోనే జరిగిస్తాడు. నీ కుటుంబం నీకు సహకరిస్తుంది, నీ భార్య నీతో సహకరిస్తుంది, నీ బిడ్డలు నీతో సహకరిస్తారు, నీ భర్త నీతో సహకరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించినట్లుగా నీ కుటుంబాన్ని కూడా ప్రేరేపించబోతున్నాడు. దర్శనం లేని వాళ్ళకి ఈ రోజున మంట పుట్టించాడు. చప్పట్లు కొట్టలేని వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా. మోషేకి దర్శనం ఉండేది. ఏ దర్శనం తెలుసా? ఐగుప్త దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావాలి. కానీ పరిస్థితి అంతా మారిపోయింది. మనలాగా ఇంత వాక్యం తెలవదు. దర్శనాన్ని సజీవంగా ఉంచడానికి ఏం చేయాలి? జాగ్రత్త పడాలన్న అంత అతనికి తెలవదు. తద్వారా జరిగింది ఏంటి తెలుసా? పరిస్థితులన్నీ విపరీతమైపోయినాయి. చివరాఖరికి హంతకుడు అన్న బ్రాండెడ్ నేమ్ పడిపోయింది. గొర్రెల కాపరిగా మారిపోయాడు. ఇక ఇంతే నా బతుకు అనుకున్నాడు. తన దర్శనం మృతం చెందింది అనుకున్నాడు, తన స్వప్నం మృతం చెందింది, తన కళ మృతం చెందింది అనుకున్నాడు. కానీ సృష్టికర్త పొదలో ఆత్మ గాలిని పంపించి ఆ చెట్టును మండింపజేశాడు. ఆ చెట్టును మండింపజేశాడు. ఆ మరణించిన కళను మళ్ళా ప్రజ్వలింపజేశాడు.
తనతోనే 20 లక్షల పైనున్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చేటట్టు చేశాడు. ఈరోజు దేవాది దేవుడు నీతో ఈ మాట చెప్పమంటున్నాడు. నీ దర్శనం మృతం చెందలా, నీ స్వప్నం మృతం చెందలా, నీ కళ మృతం చెందలా. నా దేవుడు మళ్ళా ప్రజ్వలింపజేయబోతున్నాడు. ఎనిమీ కెనాట్ డిస్ట్రాయ్ యు, బట్ హీ క్యాన్ డిస్ట్రాక్ట్ యు. సాతానుగాడు నిన్ను నాశనం చేయలేడు, కానీ నిన్ను ఆ స్వప్నం పట్ల, ఆ దర్శనం పట్ల, ఆ కళ పట్ల శ్రద్ధ లేకుండా చేస్తాడు. ప్రతి డిస్ట్రాక్షన్ స్పిరిట్, నిన్ను శ్రద్ధ లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నుండి యేసు నామములో దూరమవును గాక. ఏదన్నా తలబెడతావు, దాని మీద నీకు శ్రద్ధ ఉండదు. చదువుకు అడుగు పెడతావు, దాని మీద శ్రద్ధ ఉండదు. ఒక వ్యాపారం మీద అడుగు పెడతావు, దాని మీద శ్రద్ధ ఉండదు. ఒక పరిచర్య స్టార్ట్ చేస్తావు, దాని మీద శ్రద్ధ ఉండదు. ఏదో చేతనం, ఏదో బతకాలి గనక బతుకుతున్నావు. నా దేవుడు అనేది నీ దగ్గర నుండి నేను అది ఆశించట్లా. ఈ రోజున ఒక గోల్ కలిగి ఉండను గాక, ఒక ఫోకస్ కలిగి ఉండను గాక. సాతానుగాడు ఎంత తంత్రగొట్టో చూడండి. బైబిల్ చదవడానికి పొద్దున్నే లెగుతాం, 1వ అధ్యాయం చదువుతాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 2వ వాక్యం రాగానే వాళ్ళెవరో అన్నమాట గుర్తుకొస్తూ ఉంటుంది. 3వ వాక్యం రాగానే చర్చిలోకి వచ్చా ఎద్దరు కూర్చుండిపోతే నేను వెనకాల కూర్చోబెట్టారు, అది గుర్తుకొద్ది. 5వ వాక్యం చదవగానే అన్నయ్య ఈరోజు నాకు సెకండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అది గుర్తుకొద్ది. తర్వాత గంట ఇదే మనస్సులో మాత్రమే మనం ఏం చేసాం, చదువుకున్నాం. కానీ మనం ఏమైపోయాం, డిస్ట్రాక్ట్ అయిపోయాం. ప్రార్థనలో కూర్చుంటాం, మోకాలు ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, అప్పుడే పెద్ద అబ్బాయి గుర్తుకొస్తాడు, అప్పుడే 2వ అబ్బాయి గుర్తుకొస్తాడు, అప్పుడే స్టవ్ ఆపేనా లేదా. దేవుడు అంటాడు వెళ్ళకూడదని. బాడీ మాత్రం అక్కడ ఉంది, మైండ్ మాత్రం అక్కడ ఉంది స్టవ్లు. గంటన్నర ప్రార్థన అయిపోయింది, వెళ్ళి చూడగా అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏమైపోయింది, డిస్ట్రాక్ట్ అయిపోయింది. చర్చికి వస్తావు, మొదటి ఆరాధనకి ఇంత నీట్గా రావాలంటే పెళ్ళిళ్ళకి కూడా ఇంత నీట్గా రారు. అసలు ఒక్కొక్కరు ఎలాగొచ్చారంటే చాలా నీట్గా వచ్చారు, అలాగే రావాలి. ఇక అది ప్రజలకు ఆశ్చర్యం అయిపోలే, ఎక్కడికి వెళ్తున్నారు ఇళ్ళని. అంతేగాని పొద్దున్నే లేచిపోయి వచ్చేస్తున్నా అలా రాకూడదు. చాలా నీట్గా వచ్చారు అందరు. అలా ఉన్నారంటే అసలు మీకు ఇది కొట్టుకోవడానికి 1 గంటన్న బట్టి ఉంటుంది, ఇది ఇలా కొట్టుకోవడానికి 1 గంటన్న బట్టి ఉంటుంది. ఇంత నీట్గా మీరు వచ్చారే, ఇక్కడికి వచ్చి కూర్చోగానే ప్రసంగం అయిపోయిందా, అదేంటి అప్పుడైపోయింది, ఏంటి అది అప్పుడైపోయిందా, అయిపోద్ది. మరి నీ గోల్ నాడు ఏం చేశాడు, డిస్ట్రాక్ట్. అదే గనక మొబైల్ ఫోన్లో కూర్చో, ప్రపంచంలో ఎవ్వడో గుర్తుకు రాడు, ఇదే నీకు గుర్తుకొస్తుంది అంతే. అదే టీవీ సీరియల్ చూడు, నెక్స్ట్ ఏమైంది. అసలు మామూలుగా వదలరు మన సీరియల్ వాళ్ళు. హీరో గారు చచ్చిపోయినా ఇంకో హీరో గారిని పుట్టించేస్తున్నారు, అక్కడ హీరోయిన్ చచ్చిపోయినా ఇంకో హీరోయిన్ పుట్టించేస్తున్నారు. అలా పుట్టి చేసి ఎలా వదులుతారంటే అలా పొడిచి తరువాయి భాగం అనగానే నీ ఆరాటం ఎలా ఉంటుందో తెలుసా. మరలా గురువారం ఎప్పుడు వస్తుందా. గురువారం రాగానే కరెక్ట్గా ఆ సీరియల్ పేరు పడగానే కరెంటు పోద్ది. అబ్బా, వెంటనే విశాఖపట్నంలో ఉన్న మీ చిన్నమ్మకు ఫోన్ చేస్తాం. ఏమైందంటే ఏమీ లేదు, పొడిచిన తర్వాత హీరో వచ్చి నేనున్నా నీతో అన్నాడు. ఇది నేను చెప్పనా, దాంట్లో డిస్ట్రాక్ట్ అవ్వట్లా. నువ్వు అది అర్థం చేసుకోవాలి. దెయ్యమా, అక్కర్లేని వాటి కొరకు నువ్వు డిస్ట్రాక్ట్ చేయవా, టీవీ సీరియల్ కొరకు డిస్ట్రాక్ట్ చేయవా, సినిమా చూస్తుంటే డిస్ట్రాక్ట్ చేయవా, బైబిల్ చదువుతుంటే నా తలంపులు డిస్ట్రాక్ట్ చేస్తున్నావా, శ్రద్ధ లేకుండా ప్రార్థన చేస్తుండగా, వాక్యం వింటుండగా, తెల్లవారుజాము లేచి 3:30కి లేచి కొంతమంది ఇతర పట్టణాల నుండి నిన్న రాత్రే హోటల్లో ఉండి ఈ ఆరాధనకు వస్తున్నారండి. ఇలా వచ్చిన నిన్ను శ్రద్ధ లేకుండా డిస్ట్రాక్ట్ చేస్తున్నాడే, వెంటనే నీకు ఒక రోషం కలగాలి. బైబిల్ చదువుతుంటే డిస్ట్రాక్ట్ కలుగుతుండగా నో, మళ్ళా దాని మీద గురి పెట్టాలి, మళ్ళా ప్రార్థన మీద గురి పెట్టాలి, వాక్యం మీద గురి పెట్టాలి. నీ గురి మీద నువ్వు వెళ్తుండగా, ఇప్పుడు ఆమెననాలి, వాక్యం చదువుతుండగానే నీకు స్వస్థత కలిగిద్ది, ప్రార్థన చేస్తుండగానే అద్భుతాలు జరుగుతాయి,
నేను మీ ఇంటికి రావక్కర్లా, నాతో పరిచయం చేసేవాళ్ళు రావక్కర్లా, నీ ద్వారా 100 మంది మందిరానికి రాబోతున్నారు. Every distraction spirit be removed right now in the name of Jesus. శ్రద్ధ లేకుండా చేస్తున్నా, ఆమేనండి, ప్రార్థనలో శ్రద్ధ లేకుండా చేస్తున్న దురాత్మ పోనుగాక. వాక్యం చదువుతుండగా శ్రద్ధ లేకుండా చేస్తున్న దురాత్మ పోనుగాక. ప్రసంగం వింటుండగా శ్రద్ధ లేకుండా చేస్తున్న దురాత్మ పోనుగాక. దేవుని బిడ్డలారా, ఏ దర్శనం ఊరికే జరగదు, ఊరికే జరగదు. ఎవడు నీతో సహకరించడు, అది రాసి పెట్టుకో. ఎవడు నీతో సహకరించడు, ఆఖరికి నీ భర్త కూడా సహకరించడు. ఇష్టం లేక కాదు, నువ్వు అడుగు పెట్టావనుకో, ఫుడ్ ఎక్కడి నుండి? అన్నయ్య చెప్తాడు. అలాగే ఒక ఆమె అంటుంది, నేను పరిచర్యకి వెళ్తానంటే వాళ్ళ అమ్మంటది, అన్నయ్య చెప్తాడయ్యా, ఆయనకేంటి ఆదివారం. నీ భార్య సహకరించదు, నీ పిల్లలు సహకరించరు. ఆఖరికి నిన్ను చూసి ఏమంటారు తెలుసా? వీడికి పిచ్చి పట్టిందిరా అంటారు. అది ఏమంటారు? వీడికి ఏం పట్టింది? ఉద్యోగం వదిలిపెట్టుకుని వచ్చాడు. ఎవరో? పౌలు. రోమా పౌరస్థితి విడిచిపెట్టుకుని వచ్చాడు. ఎవరో? పౌలు. చాలా ఉన్నతమైన నిష్ట కలిగిన యోధా జాతి నుండి వచ్చాడు. ఎవరో? బైబిల్ చెప్తుంది, నా మాట కాదు, బహునిష్ట కలిగిన తెగ నుండి వచ్చాడు పౌలు. మొత్తం వదిలిపెట్టుకుని వచ్చి యేసు ప్రభు స్తోత్రం అట్టే. వీడికి ఏం పట్టింది? పిచ్చి పట్టింది. కానీ నీకు తెలుసు, ఆడికి పిచ్చా నాకు పిచ్చా అని. ఆర్ఆర్కే మూర్తి గారని ఒక గొప్ప దేవజనుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకోగానే వాళ్ళ అన్నయ్యో తమ్ముడు వచ్చానంట, అన్నా నీకు పిచ్చి పట్టిందడా అనగానే ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారంట, తమ్ముడు నాకు మంచి పిచ్చి పట్టింది, నీకు పిచ్చి 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 పట్టింది. హల్లెలూయా. తర్వాత తన మరణం అప్పుడు తన కుటుంబ సభ్యులు చెప్పింది, మా అన్నయ్య కాదు పిచ్చి, మాకు పిచ్చి. పరలోకం నుండి ఇచ్చిన దర్శనానికి ఏం చేయకూడదు? అవిధేయులుగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? విధేయులై ఉండాలి.